మొన్నటిదాకా చర్చలు ఉండవని చెప్పినటువంటి ట్రంప్ ఆ తర్వాత మళ్ళీ వాణిజ్య చర్చలు ఉంటాయని తనే ప్రకటించాడు. ఆ తర్వాత భారతదేశానికి ఓ టీముని కూడా పంపించాడు. మొన్న ఈ మధ్యన మనం ఆ ట్రంప్కి సంబంధించినటువంటి మాజీ సలహాదారుని ల్యాబిస్ట్గా ఎన్నుకుని ఆయనకి ఏడాదికి 18 కోట్లు 20 కోట్లు డబ్బులు కూడా ఇస్తున్నాం అనమాట. ఆ సందర్భంలో అతను వచ్చిన తర్వాత చకచకా ఈ మార్పులు చోటు చేసుకున్నాయేమో అని నాకైతే అనిపిస్తుంది. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ టీం అక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి నెగోషియేషన్స్ కోసం. వాళ్ళ ఒత్తిడంతా ఏముంటుంది? ఆ జన్యుపరమైనటువంటి విత్తనాలు మనకి ఇక్కడ ఒక విత్తనం వేస్తే ఆ చెట్టు నుంచి మళ్ళీ ఇంకొక విత్తనాన్ని క్లెయిమ్ చేసుకునేటటువంటి క్రాప్ చేసుకుంది. అవి అట్లా కాదు, ఎప్పటికప్పుడు విత్తనాలు కొనాల్సిందే, తద్వారా అమెరికా మీద ఆధారపడాల్సిందే. అలాంటి విత్తనాలు మనం వాడాలని చూస్తుంది, అది ప్రెషర్ చేస్తుంది. అట్లాగే అక్కడి నుంచి ఉత్పత్తి మొన్న ఎవడో అన్నాడు కదా, మొక్కజొన్న పొత్తులు కూడా కొనరు మా దగ్గర నుంచి ఒక గుప్పిడని చెప్పేసి. మన దగ్గర ఉన్నప్పుడు ఆడి దగ్గర నుంచి ఎందుకు కొంటాం? కానీ మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే కొనాలన్నది. ఇప్పటికి రైతులు టమోటా ఉల్లి లాంటి వాటికి పక్క రాష్ట్రాల్లో పోటీ వల్లనే అన్యాయం అయిపోతున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయితే కనుక అన్యాయం అయిపోతారు 18 కోట్ల రైతులు. కాబట్టి ఈ విషయంలోనే చర్చలకు సంబంధించినటువంటి సమస్య నడుస్తోంది.